అందరికీ నమస్కారం. ఈ రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏమిటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. చూసే ప్రతి ఒక్కరు తప్పకుండా వీడియోను లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు అకస్మాత్తుగా ఒక ప్రయాణం ప్లాన్ చేసుకోవచ్చు. మీరు మీ షెడ్యూల్ చేసిన పనులను సమయానికి పూర్తి చేస్తారు. విద్యార్థులు తమ చదువుల గురించి చాలా గంభీరంగా ఉంటారు. మీరు ఈరోజు మీ జీవిత భాగస్వామికి ఏదైనా బహుమతి ఇవ్వవచ్చు. వ్యాపారం ఊహించిన దానికంటే ఎక్కువ ఆర్థిక లాభాలను తెస్తుంది. తోబుట్టువులతో మీ సంబంధాలు స్నేహపూర్వకంగా ఉంటాయి. ఈరోజు మీ ధైర్యం పెరుగుతుంది, కానీ సంభాషణలు మరియు పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి. సృజనాత్మకత ఆలోచనలను స్వాగతించండి మరియు కుటుంబ శాంతి కోసం కృషి చేయండి. 5వ ఇంట్లో సూర్య సంచారం మిమ్మల్ని కొత్త శక్తి మరియు సృజనాత్మకతతో నింపుతుంది. 4వ ఇంట్లో ఉన్న గ్రహాలు ఇంట్లో కొన్ని తీవ్రమైన వాదనలు లేదా ఆస్తిపై వివాదాలకు కారణం కావచ్చు. 3వ ఇంట్లో చంద్రుడు మీ కమ్యూనికేషన్ నైపుణ్యాలను మెరుగుపరుస్తాడు, సమావేశాలను విజయవంతం చేస్తాడు. ఆర్థికంగా ఇంటి అలంకరణపై అనవసరమైన ఖర్చులను నివారించండి. ఆరోగ్యం కోసం మీ ఊపిరితిత్తులు మరియు భుజాలను జాగ్రత్తగా చూసుకోండి. ఈ రాశి స్త్రీలు ఆత్మవిశ్వాసం, కమ్యూనికేషన్ మరియు ఓర్పుతో ముందుకు సాగవలసిన రోజుగా ఉంది. ఈరోజు ఆలోచనాత్మకమైన మాటలు మీ సంబంధాలు మరియు పని రెండింటిపై సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. ఈరోజు ప్రేమ సంబంధాల్లో బహిరంగంగా మాట్లాడడం ముఖ్యం. వివాహిత స్త్రీలు తమ జీవిత భాగస్వామితో కొన్ని ముఖ్యమైన విషయాలను చర్చించాల్సి రావచ్చు. ఇటీవల ఏదైనా అపార్థం ఉంటే ఈరోజు దాన్ని పరిష్కరించడానికి మీరు మంచి అవకాశం లభించవచ్చు. మీ మాటలను నియంత్రించుకోండి, ఎందుకంటే కఠినమైన మాటలు సంబంధాలలో దూరాన్ని సృష్టిస్తాయి. ఒంటరి మహిళలు తమ జీవితాల్లో పరిచయం, పొరుగువారు లేదా ఆన్లైన్ పరిచయం ద్వారా కొత్త సంభాషణను కనుగొనవచ్చు. కొత్త సంబంధాలలో నమ్మకాన్ని పెంచుకోవడానికి సమయం తీసుకోవడం మంచిది. కెరీర్ దృక్కోణం నుండి ఈరోజు ఆత్మవిశ్వాసాన్ని పెంచే రోజు కావచ్చు. రచన, మీడియా, అమ్మకాలు, మార్కెటింగ్, బోధన లేదా కౌన్సిలింగ్ రంగాల్లో పాల్గొనే మహిళలు ఈరోజు విజయాలు సాధిస్తారు. ఈ మహిళలకు అనుకూలంగా ఉంటుంది. మీ మాట్లాడే శైలి మరియు కమ్యూనికేషన్ నైపుణ్యాలు ప్రజలను ఆకట్టుకుంటాయి. కార్యాలయంలో కొన్ని ముఖ్యమైన సందేశం లేదా పత్రాన్ని నిర్వహించే బాధ్యత మీకు రావచ్చు. వ్యాపారం చేసే మహిళలు ఈరోజు ప్రచారం మరియు కొత్త పరిచయాలను ఏర్పరచుకోవడంపై దృష్టి పెట్టాలి. చిన్న ప్రయత్నాలు భవిష్యత్తులో పెద్ద అవకాశాలకు మార్గం తెరుస్తాయి. ఈరోజు ఆర్థిక విషయాల్లో సాధారణమైన రోజు కానీ సానుకూలమైన రోజు కావచ్చు. చిన్న లావాదేవీల్లో లాభం పొందే అవకాశాలు ఉన్నాయి. మీరు మీ సన్నిహితుడు లేదా సోదరుడి నుండి ఆర్థిక సహాయం పొందవచ్చు. ఈరోజు పెద్ద పెట్టుబడులకు దూరంగా ఉండడం మంచిది. అనవసరమైన ఖర్చులను నివారించండి మరియు పొదుపుపై దృష్టి పెట్టండి. నిలిచిపోయిన డబ్బును క్రమంగా పొందే అవకాశం ఉండవచ్చు. ఈరోజు గొంతు, భుజాలు మరియు మానసిక ఒత్తిడికి సంబంధించిన సమస్యలపై శ్రద్ధ చూపడం ముఖ్యం. ఎక్కువగా మాట్లాడడం లేదా ఆలోచించడం వల్ల మీరు అలసిపోయినట్లు అనిపించవచ్చు. సమతుల్య ఆహారం తీసుకోండి మరియు పుష్కలంగా నీరు త్రాగాలి. మీరు ఉపవాసం ఉంటే తేలికపాటి పండ్లు తినడం మంచిది. ఉదయం లేదా సాయంత్రం తేలికపాటి నడక మరియు లోతైన శ్వాస సాధన చేయడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఈరోజు ఈ రాశి వారికి సానుకూలంగా మరియు ఆహ్లాదకరంగా ఉంటుంది. అందరితో కలిసి ఉండడానికి మీరు చేసే ప్రయత్నాల్లో మీరు విజయం సాధిస్తారు మరియు సహోద్యోగి నుండి మీకు సకాలంలో మద్దతు లభిస్తుంది. అయితే ఆలోచించకుండా ఒకరి సలహా మేరకు పనిచేయడం మంచి ఆలోచన కాదు. పాత ఆరోగ్య సమస్య మళ్ళీ తలెత్తవచ్చు. దీనివల్ల కొంత ఆందోళన కలుగుతుంది. కష్టతరమైన కొన్ని ఖర్చులు కూడా తలెత్తవచ్చు. కుటుంబ విషయాలను చర్చ ద్వారా పరిష్కరించుకోవడం మీకు మంచిది. అన్ని విషయాల్లో చాలా నిదానంగా వ్యవహరించే స్వభావం ఈరోజు మీకు గొప్ప రక్షణగా నిలుస్తుంది. తొందరపాటు నిర్ణయాల కంటే ప్రతి విషయం లోతుగా పరిశీలించి అడుగు వేయాలనే ధోరణి మీకు లాభాన్ని అందిస్తుంది. ఇతరులు గమనించిన సన్నివేశాలను మీరు గమనించి సరైన నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ఈరోజు మీ స్థిర చిత్తం చుట్టూ ఉన్న వారిని ఆకట్టుకుంటుంది. శత్రువుల వ్యూహాలను భగ్నం చేసే శక్తి మీ ఆలోచన విధానంలోనే కనిపిస్తుంది. ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా కొందరు అడ్డంకులు సృష్టించాలనుకోవచ్చు, కానీ మీరు నిశ్చితంగా పరిశీలించి ముందడుగు వేసి జాగ్రత్తలు తీసుకుంటే వారి ప్రయత్నాలు విఫలం అవుతాయి. వృత్తి, వ్యాపారం లేదా వ్యక్తిగత విషయాల్లో రహస్యంగా వ్యవహరించడం వల్ల ప్రయోజనం ఉంటుంది. ఆర్థిక వ్యవహారాల్లో కూడా జాగ్రత్తగా అడుగు వేయాలి. కుటుంబ విషయాల్లో మీ నిదానం శాంతిని కాపాడుతుంది. ప్రేమ మరియు వైవాహిక జీవితంలో ఆవేశం తగ్గి అవగాహన పెరిగే అవకాశం ఉంది. అధికారులతో మాట్లాడేటప్పుడు గంభీరతను పాటిస్తే మంచి ఫలితం వస్తుంది. ప్రధానమైన కార్యక్రమాలను నిర్వహించడానికి కావలసిన ధనమును వ్యయ ప్రయాసాలతో కూడిన ప్రయత్నాల ద్వారానైనా సమకూర్చుకోగలుగుతారు. ఈరోజు మీలో
కార్యదీక్ష ఎక్కువగా కనిపిస్తుంది. ఒక పని అనుకున్న తర్వాత వెనక్కి తగ్గకుండా దానిని పూర్తి చేయాలనే దృఢ సంకల్పం మీకు అనుకూలంగా ఫలితాలను అందిస్తుంది. అవసరమైన చోట ఖర్చు పెట్టడం వల్ల భవిష్యత్తులో ఉపయోగకరమైన మార్గాలు తెరుచుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆర్థిక విషయాల్లో కొంత ఒత్తిడి కనిపించినప్పటికీ దానిని సమర్థంగా ఎదుర్కొనే చాతుర్యం మీకు లభిస్తుంది. కుటుంబ సభ్యుల అవసరాలను దృష్టిలో ఉంచుకుని మీరు తీసుకునే నిర్ణయాలు ప్రశంసలను అందిస్తాయి. వృత్తి లేదా వ్యాపార సంబంధిత విషయాల్లో ఒక ముఖ్యమైన అడుగు ముందుకు పడే అవకాశం ఉంది. మీ క్రమశిక్షణ మరియు బాధ్యతయుత వైఖరి ఇతరుల నమ్మకాన్ని పెంచుతుంది. మానసికంగా కొంత భారంగా అనిపించిన సందర్భాలలో కూడా మీరు స్థిర బుద్ధితో ముందుకు సాగగలుగుతారు. ప్రేమ మరియు వైవాహిక విషయాల్లో పరస్పర సహకారం బలపడుతుంది. చేపట్టిన కార్యక్రమాల్లో చివరికి మీ పట్టుదల విజయాన్ని అందించే సూచనలు ఉన్నాయి. అవసరమైన పనులను ఆలస్యం చేయకుండా పూర్తి చేసే రోజు మీకు అనుకూలంగా ముగుస్తుంది. పనిలో విజయం, ఆర్థిక లాభం మరియు సంపద పెరుగుదలకు ఇది మంచి రోజుగా ఉంది. మీరు కొత్త ప్రాజెక్టును కూడా ప్రారంభించవచ్చు. మీ తోబుట్టువులు ఈరోజు మరింత మద్దతుగా మరియు ప్రేమగా ఉంటారు. మీరు మీ పోటీదారులను ఓడించగలుగుతారు. ప్రేమైన వ్యక్తిని కలవడం ఆనందాన్ని ఇస్తుంది. మీరు ఒక చిన్న యాత్ర చేయవచ్చు. మీ ఆరోగ్యం బాగుంటుంది. మీరు కొంతకాలంగా చేస్తున్న పని ఈరోజు సానుకూల ఫలితాలను ఇచ్చే అవకాశం ఉంది. ప్రభుత్వ విషయం పెండింగ్లో ఉంటే అది పరిష్కారమయ్యే అవకాశాలు ఉన్నాయి. దగ్గర బంధువులు ఇంటికి రావడం వల్ల పండుగ వాతావరణం ఏర్పడుతుంది. కేవలం గొప్పగా చెప్పుకోవడానికి డబ్బు ఖర్చు చేయడం సరైనది కాదని గుర్తుంచుకోండి. మీ పిల్లల ప్రతికూల కార్యాచరణ లేదా అనుబంధాన్ని కనుగొనడం మీకు బాధ కలిగించవచ్చు, కానీ మీరు మీ జ్ఞానంతో పరిష్కారాన్ని కనుగొంటారు. ఆర్థిక విషయాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపార కార్యకలాపాలు మెరుగుపడతాయి మరియు చాలా పనులు ఫోన్ కాల్స్ మరియు పరిచయాల ద్వారా పూర్తవుతాయి. కమిషన్లు మరియు ఆర్థిక సంబంధిత పనులు మంచి లాభాలను తెచ్చిపెడతాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ గురించి శుభవార్త అందవచ్చు. వైవాహిక విభేదాలు గృహ అవసరాలను ప్రభావితం చేయకుండా చూసుకోండి. పరస్పర అవగాహన ద్వారా సమస్య పరిష్కరించడానికి ప్రయత్నించండి. వివాహేతర సంబంధాలను నివారించండి. ఈరోజు ఈ రాశి వారికి సానుకూల ఫలితాలు రావచ్చు. మీ పనికి కార్యాలయంలో ప్రశంసలు లభిస్తాయి మరియు మీ సీనియర్ల నుండి కూడా మీకు మద్దతు లభిస్తుంది. ఉద్యోగంలో ఉన్నవారికి కొత్త బాధ్యతలు అందవచ్చు. ఇది కెరీర్ పురోగతికి అవకాశాలను అందిస్తుంది. వ్యాపారవేత్తలకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుంది. కొత్త ప్రాజెక్టులో పని ప్రారంభించే అవకాశం ఉంటుంది. మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే సూచనలు కనిపిస్తున్నాయి మరియు మీరు వెనక్కి తీసుకున్న డబ్బును తిరిగి పొందవచ్చు. మీ కుటుంబంతో సమయం గడపడానికి మీకు అవకాశం ఉంటుంది. ఇది ఇంట్లో సంతోషకరమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది. మీ జీవిత భాగస్వామితో మీ సంబంధం స్నేహపూర్వకంగా ఉంటుంది మరియు పరస్పర అవగాహన మెరుగుపడుతుంది. విద్యార్థులకు ఇది కష్టపడి పనిచేసే రోజుగా ఉంది మరియు మీ చదువులపై దృష్టి పెట్టడం వల్ల సానుకూల ఫలితాలు వస్తాయి. ఆరోగ్యం పరంగా ఈరోజు సాధారణంగా ఉంటుంది, కానీ సమతుల్య ఆహారం మరియు క్రమబద్ధమైన దినచర్యను నిర్వహించడం ప్రయోజనకరంగా ఉంటుంది. ఈరోజు మీరు చాలా ధైర్యంగా మరియు సృజనాత్మకంగా ఉంటారు. మీ పిల్లల నుండి మీకు శుభవార్త అందవచ్చు. మీ తార్కిక సామర్థ్యం ఈరోజు సంక్లిష్టమైన ప్రాజెక్టులను క్షణంలో పరిష్కరిస్తుంది. ఇంట్లో సైద్ధాంతిక విభేదాలు ఉండవచ్చు, కాబట్టి మీ అభిప్రాయాలను ఇతరులపై రుద్దకుండా ఉండండి. పాత పెట్టుబడులు లాభాలను తెస్తాయి. భవిష్యత్తు కోసం చదువుపై ఎక్కువ దృష్టి పెట్టండి. ఈరోజు ఈ రాశివారు ముఖ్యంగా ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మిమ్మల్ని నష్టపరచడానికి కొందరైతే ప్రయత్నిస్తున్నారు, కావున మీరు జాగ్రత్తగా ఉండండి. మీరు జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. మీరు తొందరపడితే సమస్యలు తప్పవు. మీరు కొద్దిగా లేట్ అయినా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటే మీరు వారిని ఓడించగలరు. వారు మిమ్మల్ని నష్టపరచలేరు, కావున జాగ్రత్తగా ఉండండి. తొందరపడితే సమస్యలు తప్పవు. ఈరోజు ఈ రాశి వారి అదృష్ట సంఖ్య వచ్చేసి 9, అదృష్ట రంగు వచ్చేసి తెలుపు రంగు.